హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద సింప్లీ శ్రవంతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వెజ్ పులావ్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవ్వండి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకుని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసుకుని పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా పేస్ట్ పట్టేద్దాం. పేస్ట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా పేస్ట్లా చేసేయకూడదు, కొంచెం కోర్స్ గ్రైండింగ్ చేసుకోవాలి. అప్పుడే మనం బిర్యానీ తింటున్నప్పుడు ఆ ఫీల్ ఉంటుందన్నమాట. నేను ఇలా ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే, ఇంకా కొంచెం అవ్వలేదని మళ్ళీ నేను గ్రైండ్ చేస్తున్నాను. జస్ట్ కోర్స్ గ్రైండింగ్ చేసుకుంటే చాలండి. ఇలా కోర్స్ గ్రైండింగ్ చేసుకున్నాక మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, నేను ఇన్స్టాపాట్లోనే చేసేస్తున్నాను. ఇదిగో ఇక్కడ సాల్ట్ అని ఉంది కదా, సాల్ట్లో పెట్టేసి స్టార్ట్ చేశాను. 20 మినిట్స్లో పెట్టి లోపల గిన్నె వేడెక్కుతూ ఉంటుంది, పాట్ వేడెక్కుతూ ఉంటుంది. ఇందులో మనం నెయ్యి, అట్లాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. నెయ్యితో చేస్తే బిర్యానీ ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుందండి. అదిగో కొంచెం ఆయిల్, మనం నెయ్యి ఎక్కువ వేసుకుని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది, బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ మనం జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేయించుకుంటున్నాం. అసలు యాక్చువల్గా ఇక్కడ నేను ఏం చేయాలంటే, ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసి పక్కన పెట్టాలి, మర్చిపోయాను. సో ఇప్పుడు వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రై చేస్తుంటే గుర్తొచ్చింది నాకు, బ్రెడ్ స్లైసెస్ వేసి ఫ్రై చేయడం మర్చిపోయినాయి ఇప్పుడు ఎలాగా అని. అప్పుడు సడన్గా థాట్ వచ్చింది, ఇందులో వేయించేసి ఒకసారి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కదా అని. సో అదే పని చేశాను అనమాట నేను. అది నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది. ఇక్కడ ఇవి మనకి బాగా వేగిపోయాయి. ఇవి బాగా వేగిన తర్వాత అసలు యాక్చువల్గా ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ మనం వేయించేసుకుని పక్కన పెట్టుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా వెళ్ళేది నాకు. నేను మర్చిపోయాను, ఎందుకు మర్చిపోయినా కూడా నాకు తెలియలేదు. సో గుర్తొచ్చిందనమాట. సో ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక అవి ఫ్రై చేసి తీద్దాము అన్నట్టుగా ఇవి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇగో బ్రెడ్ స్లైసెస్ వేసి ఫ్రై చేస్తున్నాను. మనం బ్రెడ్ త్వరగా గీని ఆయిల్ని పీల్చేసుకుంటుంది కదా, సో కొంచెం క్రంచీగా అయిపోయిన తర్వాత ఇవి తీసేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక నేను మళ్ళీ కొంచెం గీ వేసాను అనమాట. గీతో చేసుకుంటే పులావ్ చాలా బాగుంటుందండి. బటర్ కన్నా గీ ప్రిఫర్ చేస్తాను నేను ఎప్పుడు చేసినా సరే గీతోనే చేస్తాను, అది కూడా హోమ్ మేడ్. అదిగో ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ వేసుకుందాం. అదిగో కొంచెం గీ వేస్తున్నాను నేను. గీతో చాలా బాగుంటుంది. ఇగో వెజిటేబుల్స్ అన్నీ, క్యారెట్, పొటాటో, ఆనియన్, పచ్చిమిర్చి అవి వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకుని జస్ట్ ఒకసారి అట్లా తిప్పేసి ఇంకా అందులో ఉన్నాయని తీసేస్తున్నాను అనమాట. అట్లా ఒక్కసారి ఫ్రై చేసేసుకుని మూత పెట్టుకుందాం. లిడ్ పెట్టేద్దాం. ఇన్స్టాపాట్ లిడ్ పెట్టేసిన తర్వాత అసలు ఈ బిర్యానీ అనేది ఒక ఎమోషన్ అండి. అందరికీ అలాంటిదే అనుకుంటా. నాకైతే వెజ్ పులావ్ అంటే చాలా ఇష్టం. అదిగో ఇలాగా లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మళ్ళీ ఒక్కసారి ఇదంతా మనం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇలా ఒకసారి మనం వెజిటేబుల్స్ అన్నీ గీ అదంతా పట్టేలాగా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇగో నేను పేస్ట్ చేసిన మసాలా ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇది అసలు ఫస్ట్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ వేయలేదు. ఎందుకంటే నేను ఇది వేసి మనం ఫ్రై చేసి తర్వాత ముక్కలు వేసి మళ్ళీ ఫ్రై చేసామనుకో ఆ మసాలా మాడిపోతుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే
ఫస్ట్ జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ ఫ్రై చేసేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత అప్పుడు ఇది వేస్తాను. అప్పుడు మనకి ఈ మసాలా అనేది మాడిపోదు అనమాట. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకుని మనం లిడ్ పెట్టేద్దాం. అంతటి లోపల అది మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల నేను హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. ఇది హాట్ వాటర్ తీసుకెళ్ళి మనం అందులో వేసేద్దాం. ఇదిగో బిర్యానీకి రైస్ కూడా తీసుకున్నాను. నేను ఒక 3 కప్స్ చేస్తున్నాను. ఇది బాస్మతి రైస్ కదండి, మామూలు వైట్ రైసే యూస్ చేస్తున్నాను నేను. అసలు నేను అనుకోలేదు ఈరోజు బిర్యానీ చేద్దామని, ఎందుకో అలా థాట్ వచ్చి చేస్తున్నాను అనమాట. చేసేసాను అనమాట ఈరోజు. ఇదిగో ఇలా 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకుని బియ్యాన్ని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే అక్కడ మనకి హాట్ వాటర్ కూడా రెడీ అవుతుంది కదా, ఆ హాట్ వాటర్ వేసేసుకుందాం. మనం అందులో కూడా వేసుకోవచ్చు వాటర్. నేను ఎందుకు వేయట్లేదంటే అందులో వాటర్ వేసి మనం మూత పెట్టామనుకో ముక్కలు బాగా మెత్తబడిపోతాయి. అదే ఈ హాట్ వాటర్ వేసామనుకో మనకి ఎలాగా వేడిగానే ఉంటాయి కదా, సో త్వరగా మరుగుతాయి. అప్పుడు ముక్క మెత్తబడదు, మనకు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటుందన్నమాట. సో అందుకని నేను హాట్ వాటర్ విడిగా బాయిల్ చేశాను. సో ఇంకో లిడ్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసి ఈ బిర్యానీ చేయడం ఏంటో కానీ అండి, ఈ బ్రెడ్స్ వేయించి పక్కన పెట్టేలోపు బిర్యానీ అయ్యేలోపు మనం ఈ బ్రెడ్స్ కానిచ్చేస్తాం. నేనైతే మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇలా గీలో రోస్ట్ చేసిన బ్రెడ్ తినడానికి. యాక్చువల్గా నాకు ఇష్టమైన స్వీట్ కూడా డబుల్ కా మీఠా. అదిగో ఇలా ఒక హాట్ వాటర్ వేసేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు కూడా వేసేసాను. వేసేసి ఒక్కసారి కలిపేసాను అనమాట. చూసారా, హాట్ వాటర్ వేసిన తర్వాత మనకి బాయిల్ అవ్వడానికి ఎక్కువ సేపు పట్టదు. సో దెన్ మనకి ఏమవుతుందంటే ముక్కలు కూడా బాగా మెత్తగా అవ్వవు, ముక్క మెత్తబడదు, కొంచెం క్రంచీగా తింటుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇక చూసారా, ఇక్కడ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం మసాలా తక్కువైంది. ఇంకా గ్రైండింగ్ జార్లో ఉంటే ఆ హాట్ వాటర్ కూడా కొంచెం ఉంచాను. ఇది ఒకసారి మిక్స్ చేసేసి వేస్తాను. ఇదిగో చూసారా, వేసేసిన తర్వాత బాగా బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవుతున్న తర్వాత మనం ఇందులో రైస్ వేసేసుకోవడమే. నేను ఒకసారి టేస్ట్ చూసాను అనమాట, ఉప్పు కానీ మసాలా అవన్నీ సరిపోయా లేదా అని. నేను యాక్చువల్గా అయితే టేస్ట్ చూడను, ఈరోజు అంతా హడావుడి అయిపోయిందండి. లాస్ట్ మినిట్లో చేశాను నేను బిర్యానీ. ఓ పక్కనేమో పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావాలి, ఓ పక్కన వాళ్ళకి త్వరగా పెట్టాలి అనే కంగారులో అంత గజిబిజి గందరగోళంగా అయింది. అసలు నేను బిర్యానీ అసలు చేయాలనుకోలేదు ఈరోజు. ఇదిగో అలా రైస్ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ కలుపుతాను. ఈ పైన కలపకుండా అలా వదిలేస్తే మొత్తం కొత్తిమీర అంతా పైకే వచ్చేస్తుంది, మొత్తం బిర్యానీ లోపల అంతటికి వెళ్ళదు ఫ్లేవర్ కూడా. సో అందుకని ఒకసారి కలుపుతాను అనమాట. కలిపేసి లిడ్ పెట్టేస్తున్నాను. చూసారా, ఇలా లిడ్ పెట్టేసాను. లిడ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఇన్స్టాపాట్లో ఏం చేయాలంటే, ఇక ఇప్పుడు నేను సాల్ట్లో పెట్టాను కదా, దాన్ని క్యాన్సిల్ చేసేసి రైస్లో పెట్టాను అనమాట. ఎందుకంటే నేను వాడేది వైట్ రైస్ కదా, దీన్ని ప్రెషర్ లెవెల్ లోలో పెట్టుకున్నాను. లోలో పెట్టుకుని స్టార్ట్ చేశాను. 12 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్ అండి ఇందులో చేసుకోవడం. ఇప్పుడు మనకి గ్యాస్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఆ సిచ్యువేషన్స్లో ఈ కుక్కర్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిగో చూసారా, ఇక్కడ బ్రెడ్ స్లైస్ తింటున్నాను నేను. గీలో వేయించిన బ్రెడ్ ఎవరికి నచ్చదు చెప్పండి. ఇగో ఇక్కడ పెరుగు చట్నీ కోసం అని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా తరిగేసాను. ఇగో పెరుగు చట్నీ చేశాను, రైతా కూడా ప్రిపేర్ చేసేసా త్వరగా. ఇగో అయిపోయింది బిర్యానీ, కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు అది కీప్ వామ్లో ఉంది కదా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇక్కడ మనకి పైన విజిల్ ఇచ్చాడు కదా, మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది. ఇదిగో వచ్చింది కదా, ఈ పైన విజిల్ ఉంది కదా, దాని పక్కన చిన్న డాట్లా ఉంది కదా, అది మనం తీసేయచ్చు. ఇక్కడ వెంటింగ్ ఉంది, ఇదిగో ఇక్కడేమో సార్టింగ్ ఉంది, ఇక్కడేమో వెంటింగ్ ఉంది. వెంటింగ్ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టీమ్ మొత్తం బయటికి తీసేసి తీసుకోవచ్చు. సీటింగ్ అంటే అది కంప్లీట్ అయ్యే వరకు మనం ఉండడం.
నేను కంప్లీట్ అయ్యే వరకు నన్ను 39 మినిట్స్ పట్టింది. సో ఇదిగో ఫైనల్గా మన బిర్యానీ. అసలు ఆ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన అరోమాయే వేరండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఈరోజు బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, ఒక్క 30 మినిట్స్లో అయిపోతుంది. ఇంకో లాస్ట్ని బ్రెడ్ స్లైసెస్ కూడా, ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ కూడా వేసేసుకుని ఒకసారి పైనుంచి కింద వరకు కలిపేసాను అనమాట. అసలు ఆ అరోమాయే ఎంత బాగుందంటే, నాకైతే వెజ్ పులావ్కి నేను పిచ్చ ఫేవరెట్ పర్సన్ని, మామూలు పిచ్చి కాదు, నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.